నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం ప్రేక్షకులకు చెప్పండి మేడం. నా పేరు సుభాష్ అండి. నేను సానారుద్ర నుంచి వచ్చాను. నేను ధ్యానం చేసి మొదలుపెట్టి సంవత్సరం అయిందండి. ఓకే. ఫస్ట్లో కానీ మీరు మాకు తెలుసమ్మా, ఇలా జ్ఞానం పిరమిడ్ కడుతున్నాము, అక్కడికి రండి అని చెప్పి పాంప్లెట్లు పంచారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు 10 నిమిషాలు జ్ఞానంలో కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి నాకు అసలే ఎన్ను నొప్పి అండి. ఆ నొప్పి బాగా విపరీతమైన నొప్పి అయిందండి. తర్వాత భోజనం పెట్టారండి. మళ్ళీ తర్వాత కూర్చోబెడతామన్నారు. అమ్మో ఏంటో నడుము ఎంత నొప్పి వచ్చింది, మళ్ళీ వెళ్ళి కూర్చోబెట్టి ఏమవుతుంది అనేసి నేను ఇక వెళ్ళలేదండి. వెళ్ళకుండా ఎంత ఇదిగా వాళ్ళు చెప్పారో మనం ఏమి పట్టించుకోకుండా మనం డబ్బులు ఎట్టేదో ఏమన్నానా అని చెప్పేసి ఇంటి దగ్గరన్నా మనం ట్రై చేద్దామని చెప్పి ఇంటికాడ కూర్చోటం మొదలుపెట్టాను. ఫస్ట్లో అయితే పావు గంట అరగంట సేపు కూర్చోగలిగేదాన్ని. ఆ తర్వాత రోజు కొంచెం పెంచుకుంటా గంటలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మా యొక్క ఆవిడ అనుభవాలు అవి చెప్తా, అక్కడి నుంచి పుస్తకాలు ఉంటే తీసుకొస్తాం, ఇలాగన్నీ చేసేదాన్ని. అవి చూసి నేను పిరమిడ్కి వెళ్ళాలని బాగా ఉండేదండి. ఈయన వెళ్ళనిచ్చేవాళ్ళు. దాంతో బాగా అసలు పిరమిడ్కి వెళ్తాను నేను తపస్సే చేశానండి. అసలు ఆయన ఎలాగోలో ఒప్పించి బుద్ధుడి గురించి చదివాను. ఆవిడ వనంలో పాయాసం పెట్టిందని ఆ పాయాసం తీసుకుని నేను పిరమిడ్కి వెళ్ళాలనుకున్నానండి. ఇంకా అలా తీసుకుని వెళ్ళిన తర్వాత అసలు ఆనందానికి అంతు లేదండి. ఇప్పుడు ఇదివరకు ఎవరైనా తిడితే నాకు విపరీతమైన కోపం వచ్చింది. అది వాళ్ళతో ఇప్పుడు 2 రోజులు తిడతారు, ఆ తర్వాత 3వ రోజు మనం ఏమనుకుంటే గొడవ ఉండదు కదా అని చెప్పేసి అక్కడ కోపం తగ్గిపోయింది. ప్రతి దాంట్లో వెనక అసలు నాకు తెలియని ఆనందాన్నే పొందుతున్నాను. ఈ ఆనందం అందరికీ చెప్పాలి. మన వాళ్ళకి ఎలా చెప్పాలి? ఇప్పుడు నీసు తింటాం మానే వాళ్ళు అన్నారు, నేను వెళ్ళిన 2 నెలలకే మానేసానండి. ఈయన అన్నారు, నువ్వు ఇలా వెళ్తున్నావు, రేపొద్దున్న మనం పనులు చేసుకునేవాళ్ళం, నీసులు ఏవి తినకూడదు చేయకూడదు అంటున్నావు, మరి మనకు ఓపిక ఎలా వస్తుంది, వద్దంటే వినకుండా వెళ్ళావని చెప్పి 40 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ మానిపించేశారండి. మానిపించేస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత ఆరోగ్యం వచ్చింది నాకు కదా, నడువు నొప్పి ఏనాటితో తగ్గిపోయింది కదా, అసలు తెలియలేదండి నాకు ఎలా తగ్గినాయి అనేది కూడా. ఈ మెడిటేషన్ అనేది ఇంకా ఎవరు తెలియక్కితే నాకు అసలు తగ్గిపోయింది ఇంటికాడ చేసుకున్నప్పుడే. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆనందం అంటే అంతలేదండి. అసలు ఎప్పుడు కళ్ళు మూసుకు కూర్చోవాలనిపించింది. గబగబా వంట చేసేయటం, ఆ కళ్ళు మూసుకు కూర్చుంటాం, ఇలా చేసేదాన్ని. ఒకరోజు ఆయనకు ప్రాణం బాగలేదు. ఏమంటే మీకు ఎంత చెప్పినా మీరు ఎంటలేదు, పిరమిడ్ ఇచ్చారు చిన్నదా మేడం గారు, అది ఆయన నెత్తిమే పెట్టి కూర్చోబెట్టాను. వెంటనే ఆయన జ్వరమంతా ఒంట్లో ఉన్నాయన్నీ తగ్గిపోయి చెమటలు పట్టేసినాయి. ఆయనకి బాగా నిద్ర పట్టింది. బాగుందని చెప్పేసి ఆ తెల్లారి నుంచి ఆయన కూడా లేచి ఆయనే ఎత్తుక్కుని పెట్టుకుంటూ మొదలు పెట్టేశారండి. 4ంటికి అలా కూర్చుంటూ మొదలు పెట్టారు. ఇప్పుడు ఇక పిరమిడ్కి వెళ్ళిన కానించి రోజుకొకటి పట్టుకొస్తానే ఉంటున్నాయి. వాళ్ళు మరి తిడుతున్నారంటే మనం ఇదివరకు వాళ్ళని తిట్టామంట, అందుకనే తిడుతున్నారంట, మనం ఇదివరకు అన్ని డిజైన్ చేసుకుని వచ్చామంట, అన్నీ మనం వాళ్ళని తిట్టబట్టి వాళ్ళు మనం తిడుతున్నారు, మనం ఏమనుకుని ఉంటాం, వాళ్ళు ఏమనరు అంటే మొదలు పెట్టారు. ఇలాగే వెళ్ళి ఎవరో మాకు 2 లక్షలు తీసుకెళ్ళి ఇవ్వలేదండి. ఇవ్వకపోతే అవి కూడా మనం ఎప్పుడో తీసుకుని ఉంటామంట, అందుకేనే వాళ్ళు ఇచ్చేసారంటే, అయ్యో అన్ని పాపాలు నేనే చేశానే ఏంటి, ప్రతిదీ నేనే చేశానని చెబుతున్నా వాటిని ఆయన అని నవ్వుకున్న తర్వాత ఇలా అందుకని ఇలాంటివన్నీ చెబుతావని నిన్ను వెళ్ళనివ్వలేదు, మరి పైకి వచ్చి నేను తెలుగుగలదాన్ని అంటావు, నేను ఒక ప్రశ్న వేస్తాను సుభాష్ని, నువ్వు నిజంగా తెలుగుగలదాను, నువ్వు పిచ్చదానివని అందరూ అనుకుంటున్నారేమని నేను అనుకుంటున్నానంటే, అనుకుని ప్రేమకు తొలిమెట్టు తెచ్చేయనండి అనుకున్నా, నాకేం ఇబ్బంది లేదులే అన్న తర్వాత ఆయన అన్నారు, సుభాష్ని నువ్వు తెలుగుగలదాన్ని అంటున్నావు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే నువ్వు నిజంగానే తెలుగుగలదానని తెలుగుగలదాన్ని ఒప్పుకుంటాను అన్నారండి. తెలుగుగలదానని ఒప్పుకుంటానంటే ఏంటి అడగండి నన్ను, నేను రోజుకెళ్ళి 500 తీసుకొస్తున్నాను కదా, అవి నీకు నీ పిల్లలకే ఖర్చు పెడుతున్నాను కదా, నేను చేసేది సేవ కాదంటావా అని. అది మీ బాధ్యత అండి, మీరు కావాలని పెళ్లి చేసుకున్నారో పిల్లలు కొనుక్కున్నారో అది మీరు చేయవలసిన పని చేస్తున్నారో, మీరు డిజైన్ చేసుకున్నారు, దానికి కర్తవ్యం నెరవేర్చుతున్నారు. మేడం గారు ఎవరండి, ఆవిడకి పిల్లలు ఉన్నారుగా, 10 ఎకరాలు సంపాదించుకుంటే ఆవిడకి డబ్బు కాదా ఏంటి,
మన ఊరు వచ్చి అంత పెరిమెట్టు కట్టి సొంతం మనకు రాసిచ్చి తను వెళ్ళిపోయింది. ఆవిడ దారిని ఆవిడ వెళ్ళింది, ఇంత మనకు అప్పు చెప్పిందంటే ఆవిడ ఏం ఆశించి చేసింది, మనం ఏమో డబ్బులు ఇచ్చాము ఆవిడకి. మనం మంచిగా అయ్యి మనం ఆరోగ్యాలు బాగు చేసుకోవాలని ఆవిడ ఎంత ఇదిగా చెప్పి ఇస్తే ఆవిడ ప్రేమ గొప్పదా మీ ప్రేమ గొప్పదా అని అంటే అప్పుడు నిజంగానే తప్పట్లు కొట్టి తెగ నవ్వేసుకుని ఇప్పుడు ఈ పెరిమిట్కి ఆయన ఆటో కట్టించి అందరికీ ఎదురొచ్చి మరి పంపించారండి. మీ వారు శాఖాహారులు అయిపోయారు మేడం? ఇంకా లేదండి, మానేస్తారండి. మొన్న అసలు పెద్దగా వండుతలేదు నేను. ఒక రోజు వండితే సుభాష్ని ఎందుకో నాకు తినాలనిపించట్లేదు, అది ఏంటో తిన్నా కానించి నేను ఏ జీవిని చంపాను, మా ఆవిడ అత్తమానం వల్ల చంపామని నన్ను అంటుంది. నిజంగా నేను పాపాలు చేసేమో తినకుండా మానేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఉంది నాకు లక్ష్యం, దాన్ని బట్టి చెప్తాను. మానేస్తారండి రేపు పౌర్ణమి నాటికి ఏమైనా సరే మానేసే నిర్ణయంలోనే ఉన్నారు. ఓకే మేడం, మీ బంధువులందరికీ ధ్యానం శాకాహారం పంచారు మేడం? అందరికేనండి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫంక్షన్లకి వెళ్తుంటే ముందుకు ఏమే అందరం కలిసాము, 2 మాటలు మాట్లాడుకొని ఎక్కడ లేని ఎక్కడ చుట్టాలం కలిసాము. నువ్వు ఎవరితో కూర్చోకుండా నువ్వు కాళ్ళకు కత్తెరలు వేసి కూర్చోమంటున్నావు, మాట్లాడుకొని బాబు చేస్తాం తర్వాత అండి. ఒక ఆయన అన్నాడు, 40 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మ జ్ఞానం అనేది మనకు సంసారంలో ఉండాక ఇవన్నీ బంధనాలే మనకు వస్తాయి కానీ ఆలోచనలు చేయలేము అని అన్నాడు. కాదయ్యా నిన్ను గంటల తరబడి కూర్చోమంటలేదుగా, పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట నీకు వీలు ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే చేసుకోమంటున్నాను. ఏంటి అలా అంటావు, మేము చేసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నన్ను బట్టి నువ్వు కొంచెం మాట్లాడు సుభాష్, నాకు ఎలా ఉండేది ఇదివరకు ఇప్పుడు ఎలా ఉందనేది నువ్వు ఆలోచించరాను. నిజంగానే నీ మాటలో చాలా మార్పు వచ్చిందే, అసలు నీ ఆనందం ఏంటో తట్టుకోలేకపోతున్నాం. సరే అనేసి అందరూ లైట్గా బంతి భోజనం కూర్చున్నారండి. ఒక 10 నిమిషాలు చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళండి మన పెరిమెట్టుకు వచ్చినా ఎంత ఇదిగా చెప్పినా చెప్పకపోయినా ఆ దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఇద్దరు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామని కూడా ఫోన్ చేశారు. పిన్ని ఇలా ఈ టయాన్ని చేసుకుంటున్నాను, పిన్ని ఇలా చేసుకుంటున్నాను. ఇంకా మా నీసు అయితే మా అమ్మ నీసు మా అంతే నువ్వు చేతకి లేదంటుంది పిన్ని అని అంద ఒక ఆమె ప్రేమ మానేస్తాను అన్నాను. మా ఊళ్ళో అందరూ చాలా మంది అసలు మానేశారండి, మగోళ్ళు కూడా పెరిమెట్టుకొస్తున్నారు. అసలు ఆనందం అంటే ఇంక మా పెరిమిట్లోనే ఉంది. మా పెరిమిట్ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ అసలు ఆనందం అంతా అక్కడే ఉందనిపిస్తుందండి మాకైతే. ఓకే, మీరు పుస్తకాలు చదువుతారు మేడం? చదువుతానండి, అంటే బాగా నేను అసలు చదవరనేం కాదు, కానీ ఇందులోకి వచ్చిన తర్వాతే కానీ నాకు అసలు ఆ జ్ఞానం కూడా వచ్చింది ఏంటో మరి నాకు తెలియకుండానే. చెప్పండి, ఏ పుస్తకాలు చదివారు మేడం? 1-2 పుస్తకాలు చదివారా? ఒకటేనండి, అక్క తీసుకొచ్చిన పెరిమెట్లో 2 పేజీలు చదివిన తర్వాత మళ్ళీ కొన్ని చదివాను, తర్వాత ఆవిడ తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఇచ్చేవాళ్ళని. ఓకే, ఇంకా అంతేనండి. ఓకే, మీరు శాకాహార ప్రచార ర్యాలీలో నుంచి పాల్గొన్నారు మేడం? మొన్న మీరు వచ్చారు అప్పుడు పాల్గొన్నారు. మీ సానరుద్రాలో చేశారా మేడం? చేసామండి. అది చేసిన తర్వాత ఇప్పుడు అసలు జనం అందరూ కూడా ఏంటి వీళ్ళు ఇంత ఆనందంగా ఉంటున్నారు, ఒకవేళ తిట్టినా సరే అయిపోయాం పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి గొడవ కంటే అంత క్రితం కొంచెం ఎలా అయినా అవతల తిట్టినాడు మనకు వస్తుంది కదా కోపం, ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా దాన్ని సమర్థించుకునే శక్తి నాకు వచ్చింది. ఓకే, మా మెడిటేషన్ చేసేటప్పుడైనా సరే నా ప్రతి అవయవం శరీరం కదులుతుందండి, నాకు పైనుంచి పడుతున్నట్టు కూడా తెలుసుద్ది, శక్తి వస్తున్నట్టు తెలుస్తుంది, నా ఒంట్లో నరాలన్నీ కదులుతాయండి. ఓకే, అనుభవాలు అయితే తక్కువే. ఒక్కసారి మాత్రం బాబా గారు కనిపించారు. ఏం చెప్పారు మేడం? బాబా కాళ్ళు పిసుకుతున్నానండి. బాబా గారు కనిపించి ఇలా పొడుగుని ఉంటే కాళ్ళు పిసుకుతున్నాను, కళ్ళిప్పి చూశారు. నా బాధ ఏదో తనకు చెప్పిన తర్వాత ఆయన 2 చేతులు జాపారండి. జాపేటప్పటికి దగ్గరికి తీసుకుని గుండె కట్టుకుని నెత్తి మీద చెయ్యేసి సవర్తీశారు. ఇంకా అంతకన్నా ఇంకా నాకు అనుభవం ఇంకేం లేదు. ఇప్పుడు ధ్యానం చేస్తే హాస్పిటల్ సర్జరీలు జరుగుతాయి, ఆపరేషన్లు జరుగుతాయి అంటారు కదా మేడం, మీకు ఏమైనా అనుభవం ఉందా మేడం? ఒకటి వచ్చిందండి, చెప్పండి. నాకు కడుపులో బాగా నొప్పి వస్తుంది, ఏదన్నా తేడా వచ్చిందో ఏమో, వయసు కూడా వచ్చింది కదా, డేట్లు అయ్యి తగ్గిపోయినాయి, మరి ఏమన్నా లోపల ఏం తేడా జరుగుతుందంటే ఏమోనండి, ఇలా బాగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది నాకు విపరీతంగానే అని అనుకుంటే అని ఈయనకు కూడా చెప్పాను. నేను చెబితే ఆ రోజు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీకు మోషన్స్ ద్వారాగా నీ కడుపులో వ్యాధిని తీసేస్తున్నాను అని నాకు సందేశం వినిపించింది. ఎవరు చెప్పారని ఆ మాట వినిపించిన తర్వాత ఆ నొప్పి లేదు, నాకు బాగుందండి. ఓకే, ఈ అనుభవం చెప్పిన తర్వాత కూడా కొంతమంది చెప్తున్నారు అండి, మా పెరిమెట్లో చెప్తున్నారు, నేను చెప్పిన తర్వాత చెప్తున్నారని అంత చెప్పేవాళ్ళు కాదు. ఇంతకుముందు ఏం చెప్పారు వాళ్ళతో అనుభవాలు చెప్పండి, మీరు ఏం విన్నారు వాళ్ళ దగ్గర అండి? వాళ్ళు ఏం విన్నారు?
ఇలాంటి ఆపరేషన్లు ఎవరికైనా జరిగినవి విన్నారా? ఒక చెప్పండి. ఆవిడకేమో గుండె కాడ ఆపరేషన్ చేశారని వచ్చిందని చెప్పింది. ధ్యానంలో ధ్యానంలో గుండెకి ఇలా కోసేసినట్టు కూడా తెలిసిందంటండి ఆవిడ. కోసినట్టు నొప్పి కూడా తెలిసిందంట. అప్పటి నుంచి ఆ బాధ లేదని చెప్పింది. మా అక్క అయితే నెత్తి మీద ఆవిడకి ఇక్కడ ఆపరేషన్ చేశారు అంత క్రితం. ఆ ఆపరేషన్ మొత్తం మళ్ళీ పిండి తీసేస్తున్నట్టు వచ్చింది. ఆమె బంటి బిల్లు వెళ్ళి ఆవిడ మెడిటేషన్ చేస్తుంటే ఆవిడ పొన్ను పోటండి, ఏమి తినలేకపోతుంది. ఆ పొన్నుని అంట గట్టిగా పట్టుకుని పీకేశారంట. తెగ నవ్వేసుకున్నాం ఆవిడ అలా చెప్తే. ఇప్పుడు ఆ పొన్ను మీద పప్పలనే తినేస్తున్నాను. ఓకే, బాగుంది, చాలా బాగున్నాయి మేడం మీ అనుభవాలు. భవిష్యత్తులో మీరు ఇంకా ప్రచారం బాగా చేయాలనుకుంటున్నారా? ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చెయ్యాలి. ముందు మా ఇంట్లో మా ఆయన మార్పించుకున్న తర్వాత ఇంకా అసలు అందరిని కూడా తీసుకురావాలి. అందరూ చెప్తున్నా ఆల్రెడీ, మా చెల్లెళ్ళు కూడా అందరూ చేస్తున్నారు. కాబట్టి ఇంకా నీసు అనేది మానలేదు. వాళ్ళు అంటున్నారు 15 సంవత్సరాలు చేసిన వాళ్ళు నీసు తింటున్నారంట. అక్క నువ్వేంటక్క నీసు తినొద్దని చెప్తున్నావు అని అడిగారు. మరి అది నాకు మేడం, జంతు బలులు పాపం అంటారా? అమ్మవారికి బలులు ఇవ్వటం అప్పుడు పాపం అని తెలియదండి. అసలు నీసు భోజనమే గొప్ప భోజనం అనుకునేదాన్ని నేను. అసలు నీసు అంటే నీసు నీళ్ళు లేని మనం ముద్దెట్టేవాళ్ళం కాదు. మీరు అంత విపరీతమైన నీసోళ్ళం. కాయగూరను చూసేదాన్ని కాదు. అట్లాంటి దాన్ని ఇంత పాపం చేశాను, వీళ్ళందరికీ ఇన్ని దేవుళ్ళు కనపడిపోతున్నారు, నాకు కనపడతలేదు, ఇంత పాపం చేశాను కదా అనిపిస్తుంది. ఏమో నాకు అనిపిస్తుంది. అంటే జంతు బలి దగ్గర అమ్మవారికి బలిస్తున్నారు కదా, అవి తప్ప సరైందంటారా? అప్పుడైతే ఏమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అది సరైంది కాదని అనుకుంటున్నాను. చెప్పండి, ప్రపంచానికి మీరు ఏం చెప్తారు? నాకు అయితే మాకు మా ఆయన ఇప్పుడు మెడిటేషన్ వచ్చిన తర్వాత నాకు ఒకటి జరిగిందండి. అయితే నైద్యం పెట్టుకుని కోడిని కోస్తానన్నారు. నేను కోస్తా లేదు, నేను కోడిని కొయ్యను, పప్పలవి వండుతాను, నీకు ఏం పెట్టమంటే అక్కడ పెడతాను తప్ప కోడిని కొయ్యొద్దని బతిమలాడాను నేను. కాళయాళ్ళ బతిమలాడితే కూడా ఈయన అన్నారు, నువ్వు తినవో, మేము తింటాం కదా పిల్లలు, మేము నువ్వు చేసేదేమో నువ్వేమైనా కోస్తున్నావు ఏంటని చెప్పి నన్ను కొట్టి పాడేసి దాన్ని కోసి ఎత్తేనండి. నన్ను నా మెడకాయ కోసినంత బాధ, విపరీతమైన బాధపడిపోయింది. ఎదురు సమాధానం చెప్పలేక కోసిన తర్వాత అండి ఓకు బాధపడిపోతుంటే ఆ మామగారు అన్నారు, అమ్మ అంత ఇష్టం లేనప్పుడు కొయ్యకూడదమ్మా అని అంది. ఇంకా సరే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత జ్ఞానంలో కూర్చుంటే ఆ కోడి వచ్చి మన పుంజుకు కత్తి కడతారు చూడండి, అలా కత్తి కట్టినట్టు ఆవిడ నా మీద దూకుతా చూస్తుంది. ఇదేంటి తిన్నాదాళ్ళు, ఇంత వద్దని నేను ఇంత బాధపడితే నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు తల్లి అని అప్పుడు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దానం పెట్టుకుని ఈయనకి కూడా చెప్పాను. సరే వద్దు ఇంకా నీతో ఇలా చేయించలేనని చెప్పాను. ఆయన కూడా మానేస్తానని చెప్పారండి. ఇప్పుడు మట్టికి మన చూద్దామన్నారు, ఇప్పుడు మానేస్తానని కూడా అంటున్నారు. ఈ మాట కూడా చెప్పారు. ఇప్పుడు ఎదురు వచ్చి మరి మా ఆటో పంపించిన తర్వాత ఆయనలో ఇంకా చాలా మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంది మేడం వశిష్ఠ గౌతమి దగ్గర? ఇక్కడ అద్భుతం అండి, ఇలాంటి చూడ కళ్ళు లేవు. మీరు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇచ్చేసారు. ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేకపోతున్నాను. మీరు మీ సానారుద్రవారం పిరమిడ్ కట్టిన సార్ల పేర్లు చెప్పండి ఒకసారి. ప్రభాకర్ గారండి. మేడం పేరండి? ఆశాకిరణ్ అండి. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తారా? ప్రభాకర్ సార్ గారికి, ఆశా మేడం గారికి. ఓకే. ఆవిడ నుండే ప్రేమ అనేది అసలు నేను ఆవిడ నుండే నేర్చుకున్నాను. మా మేడం గారు ఎంత ప్రేమ చూపిస్తారండి. మేము తీసుకెళ్తాం బాటిల్తో నీళ్ళు, వాటి మాతో పాటు కూర్చుని ఆ నీళ్ళు తాగుతారండి. మళ్ళీ ఆవిడ ఏదన్నా వండుకొచ్చి ఇది ఇలా వండుకుంటే ఇంకా రుచిగా ఉండదని మాకు పెడతారండి. ఆవిడకి ఏముంటుందండి అంత ఇది ఉండి, అసలు ఆవిడ బిడ్డ మీద ఒక తల్లి ప్రేమ చూపించడం అది ధర్మం. మా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే అసలు ఆవిడ ప్రేమకే నేను మరీ ఇదైపోయేదాన్ని. చాలా ప్రేమ అండి అసలు ఆవిడ. ఓకే, ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం మీకు మీ అనుభవాలు చెప్పండి మేడం. ఇంకేం తెలుసుకున్నారు మేడం మీరు ధ్యానం ద్వారా? నన్ను నేను ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలనే తెలిసింది. నలుగురు నుంచున్న కాడికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు చెప్పుకునేది ఏదన్నా మన చేయనాలని వినాల్సి వస్తుంది అనిపిస్తుంది. మౌన వ్రతం కూడా చేయాలనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి చేసి చెప్పాలంటండి ఇంట్లో వాళ్ళకన్నా. నేను తెలియకుండానే ఉండిపోతంలో మధ్య 2 గంటలు కూడా ఉండలేకపోయాను. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. నా సాయశక్తాలో నేను మా గురువు గారికి ఇవ్వాల్సిన దక్షిణ శాఖాకారుల కింద మార్చి ప్రతి వాళ్ళకి ప్రచారం చేసి నా వాళ్ళు అన్న వాళ్ళనన్నా ముందు నేను రప్పించుకోవాలని చూస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు ధన్యవాదాలు మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మా అహింస మెడిటేషన్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ మేడం.